ఇక రాజశేఖర్ బిడ్డగా నేను ఒక పక్క, రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఒక పక్క ఉన్నాడని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బద్వేల్ నియోజకవర్గం ఆమకంపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని షర్మిల ప్రారంభించింది. నా పక్కన సునీత ఉందని, ఆమె తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేసిన హంతకుడు అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని మండిపడింది. హంతకులని గెలిపించవద్దని ప్రజలను కోరింది. ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీ ముందుకు వచ్చాను, ఆశీర్వదించండి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఒక పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మ న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. ఈ బిడ్డను చూస్తున్నారు మీరు, వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు. అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మ ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్ళీ హంతకులను గెలిపించకండి, మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, వివేకానంద రెడ్డి మీకు అండగా నిలబడ్డారు, మీకు సహాయం చేశారు. నేను కూడా గెలిపించండి, మీకు అండగా నిలబడ్డా, మీ మనిషిగా మీ బలం అవుతా. మీరు ఆశీర్వదించండి తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలు అవినాష్ దిక్కు వేలు చూపిస్తున్నా. ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ ఒక హంతకునికే టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమనాలా దీన్ని? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అలా తోడుంటలేదా? వివేకానంద రెడ్డి ఈ ప్రజలకు సేవ చేయలేదా? వివేకానంద రెడ్డి దగ్గరికి ఎవరైనా ప్రజలు నాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వివేకానంద రెడ్డి ఆ మనుషుల్ని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీసర్ల వరకు తీసుకువెళ్లి ఆ పనులు పరిష్కరించిన నాయకుడు కాదా వివేకానంద రెడ్డి? వివేకానంద రెడ్డి అంత నమ్మకంగా ఈ ప్రజలకు సేవ చేస్తే ఆయన గొడ్డలితో ఘోరాతి ఘోరంగా 5 సంవత్సరాల కింద హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడట్లేదు అంటే దానికి కారణం జగనన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నాడు. కాబట్టి మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. అవినాష్ రెడ్డి మీద, వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను.